హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్ బై సురేష్. మనమైతే ఇప్పుడు నున్న మ్యాంగో మార్కెట్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారుగా, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అందరూ ప్రీ బుకింగ్ చేసేసుకుంటున్నారు. ఎవరికైనా కావాలంటే ముందే వచ్చి ప్రీ బుకింగ్ చేసేసుకోండి. బొమ్మలు అయితే అదిరిపోయినాయండి, ఒక్కొక్క బొమ్మ అయితే. సో మనమైతే ఇప్పుడు నున్న మార్కెట్ యార్డ్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, వినాయకుడి బొమ్మలు అయితే అన్నీ రెడీగా స్టార్ట్ చేసేస్తున్నారండి. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. అన్ని గోడౌన్లో అన్నీ రెడీగా పెట్టేసి ఉంచారు. కానీ ఏంటంటే కలర్ ఒకటి వేయాలి. ఏంటంటే ఇప్పుడు చాలామంది కుర్రాళ్ళు అయితే వచ్చేసి ప్రీ బుకింగ్ అయితే చేసేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇది వచ్చి 11 feet 12 feet అలా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి బొమ్మలు. ఒక్కొక్క బొమ్మ ఏ క్లాస్గా ఉందండి, సరిగ్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే నిన్న మార్కెట్ యార్డ్లో మహేష్ గారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గర కూడా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అట్లా కాకుండా పక్కన వాళ్ళవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూస్తున్న వినాయకుడు ఎలా కూర్చున్నారో. సో ఇది చూసారా, లక్ష్మీ నరసింహస్వామి పైన ఉన్నారు. చాలా బాగున్నాయండి ఒక్కొక్క విగ్రహం అయితే. సో నేనేం చెప్తున్నానంటే, ఇక్కడైతే చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం దాకా మొత్తం అన్నీ దొరికేస్తాయి. సో ఈ మహాశివుడు ఉన్నారు పక్కన నందితో పాటు. సో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఇవన్నీ మనకి 7.5 feet 8 feet వస్తాయి అంటండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. కలర్ వేస్తే ఇంకా బాగుంటాయండి. సో ఇదైతే మనది ఫస్ట్ వీడియోనే. చూస్తున్నారు కదా, అన్ని గోడౌన్లో అయితే నిండిపోయినాయండి వినాయకుడులతో. సో అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి 5 feet 6 feet ఉన్నాయి. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా చిన్న వాళ్ళకి చిన్న విగ్రహాలు కూడా ఇక్కడైతే తయారు చేస్తారు. చూస్తున్నారుగా, ఓన్లీ హ్యాండ్స్ కొన్ని పెడుతున్నారు. ఇక్కడైతే మనోడు విగ్రహాన్ని ఎలా ఇప్పుతున్నారు చూడండి. అప్పుడే తీశారు విగ్రహానికి. సో ఈ గోడౌన్ ఇందే అంట. చూస్తున్నారు కదా. సో అలాగా వీళ్ళ దగ్గర 6 feet 4 feet 2 feet అలా ఉన్నాయి. చూడండి. ఫ్రెండ్స్, అన్నీ రెడీ అయిపోతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూసుకుని తీసుకోండి. బొమ్మలు అయితే ఏ క్లాస్గా రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎన్ని బొమ్మలు రెడీ చేస్తున్నాడో మనోడు. ఫైర్తో అదంతా అతికిస్తున్నారు. ఒక్కొక్కటి వచ్చేసి ఇది 8 నుంచి 9 feet ఉంటాయంట. మనోడిని అడిగితే చెప్పాడు 8 feet అంటది. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. సో నేను వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూశాను. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, ఓన్లీ కళ్ళు ఒకటే బ్యాలెన్స్. ఇందాక అక్కడ బయట చూసాం కదా, సేమ్ విగ్రహాలే ఇక్కడైతే కలర్ వేసి ఉన్నాయి. ఓన్లీ కళ్ళకి కొన్ని వేయాలి. ఇక్కడైతే పక్కన దాంట్లో కొన్ని వేస్తారు. చూస్తున్నారు కదా, సేమ్ ఇలా అయితే వస్తాయి. కొన్ని అయితే కొన్ని విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, బాబాయ్ అయితే ఇంకా వేస్తున్నారు కలరింగ్. మనమైతే ఇప్పుడే కొద్దిగా చూస్తున్నాం కాబట్టి మనకి కొద్దిగా కనబడుతుంది, కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుద్ది. మొత్తం పిక్చర్ బొమ్మ మొత్తం అయిపోతే కనుక చాలా బాగుంటాయి. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల దాకా అన్నీ ఉన్నాయండి. అన్ని మోడల్స్లో ఉన్నాయండి. కూర్చునేది, నుంచునేది, అన్ని విగ్రహాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక్కసారి మీకు నున్న మార్కెట్లో చూసి కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే ప్రీ బుకింగ్ చాలా అయిపోతున్నాయి. నేనైతే ఇప్పుడు దాకా వెళ్ళినప్పుడు చూశాను, చాలామంది వచ్చి ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు. విగ్రహాలు అయితే పోయినసారి కాకుండా కొంచెం ట్రెండీగా అయితే తయారు చేస్తున్నారు. చూస్తున్నారుగా, ఇది ఒకటి వచ్చేసి 8 feet 9 feet ఉంటాయి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. శివుడు పార్వతి పక్కన ఉన్నట్టు పెట్టారండి. చాలా బాగున్నాయి. సో మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే ఒకసారి నున్న మార్కెట్కి వెళ్ళి చూసుకోండి. చాలా విగ్రహాలు పెట్టాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.